ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు రియల్ టైంలో చేసిన ప్రాజెక్ట్స్ ఏవి రెజ్యూమ్లో పెట్టుకోవడానికి ఉండవు కాబట్టి సో జనరల్గా ఏం పెట్టుకుంటూ ఉంటారు, స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్, సో ఇలా బగ్ ట్రాకింగ్ సిస్టమ్, ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ని వాళ్ళు చేసినట్టుగా రెజ్యూమ్లో పెడుతూ ఉంటారు. సో మరికొంతమంది ఏం చెప్తారంటే సో ఇవన్నీ కూడా అసలు ఈ పేర్లు వింటే కనీసం మీ రెజ్యూమ్ కూడా సెలెక్ట్ అవ్వదు సో అని చెప్తూ ఉంటారు. ఓకే, సో అసలు ఇది ఎంతవరకు నిజం? సో మన రెజ్యూమ్లో ఇంకా ఈ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఇలాంటివి పెట్టకూడదా? పెడితే మన రెజ్యూమ్ అనేది అసలు సెలెక్ట్ అవ్వదా అనేది మనం ఈరోజు చాలా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. మన ఫాలోవర్స్లో చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, సార్ నేను స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ నిజంగానే నేను ప్రాజెక్ట్ చేశాను, దీన్ని నా రెజ్యూమ్లో పెట్టుకుంటే నా ఫ్రెండ్స్ వద్దు అంటున్నారు, సో ఏం చేయమంటారు సార్ అని చెప్పి. సో మరికొంతమంది, సార్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ నేను ఇంప్లిమెంట్ చేశాను, దీన్ని నా ప్రాజెక్ట్లో పెట్టొచ్చా సార్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఏమని చెప్పారంట, సో ఇవి కాపీ పేస్ట్ ప్రాజెక్ట్స్ ఎక్కడా దొరుకుతాయి కాబట్టి వీటిని గనక నీ యొక్క రెజ్యూమ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇవి నువ్వు చేయలేదు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది, ఇంకా ఆటోమేటిక్గా నీ రెజ్యూమ్ని అసలు సెలెక్టే చేయరు అని చెప్పి అన్నారంట. సో అప్పుడు వీళ్ళు నన్ను సేమ్ డౌట్ని అడగడం జరిగింది. సో ఇదే డౌట్ చాలామంది అదర్ ఫ్రెషర్స్కి కూడా ఉంటుంది కాబట్టి మన ఫాలోవర్స్లో ఎవరికైనా సరే ఇది యూజ్ అవ్వచ్చు అని చెప్పి దీన్ని నేను ఒక వీడియో లాగా మీ ముందుకి చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనందరం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ నేమ్ అనేది అస్సలు ప్రాబ్లం కాదండి. ఎందుకంటే రియల్ వరల్డ్లో స్కూల్స్ ఉంటాయి, ప్రతి స్కూల్ ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఉంటుంది. అంటే స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది ఏదైతే ఉందో అది రియల్ టైం ప్రాజెక్ట్ కదా. ఓకే, సో అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రతి హాస్పిటల్ ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తూ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఉంటుంది. అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా సో అది కూడా ఒక రియల్ టైం ప్రాజెక్ట్. ఓకే, సో మరి ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని మనం రెజ్యూమ్లో పెట్టుకుంటే తప్పేంటి? అలాగే కాలేజెస్ తీసుకుంటే ప్రతి కాలేజ్కి ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ ఉంటుంది, అలాగే ప్రతి షాప్కి కూడా ఒక బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇవన్నీ రియల్ టైం సాఫ్ట్వేర్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇవి. ఓకే, సో ఇవి పెట్టుకుంటే తప్పేంటి? అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలామంది యూజ్ చేసుకునేటటువంటి ఈ నేమ్స్ ఓకే సో ప్రతి కోర్సులో కూడా లేకపోతే ప్రతి ప్లాట్ఫామ్లో కూడా సో ఆల్మోస్ట్ ఎవ్రీవన్ చేసేవే అండ్ ఎప్పటి నుండో ఈ నేమ్స్ మనందరి మధ్యన తిరుగుతూ ఉన్నాయి కాబట్టి సో ఇవి ఓల్డ్ నేమ్స్ అయిపోయాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ పెడితే సో ఎవరు సెలెక్ట్ చేయరు అనేటటువంటి ఒక ఒపీనియన్ అనేది చాలా మందిలో ఉంది. ఓకే, కాకపోతే ఈరోజు మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా రియల్ టైం ప్రాజెక్ట్సే. ఓకే, సో కాబట్టి ఇవి హ్యాపీగా రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు అంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు. అయితే మరి మన రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుందా అంటే సో మనం ఎంత లెవెల్లో ప్రాజెక్ట్ చేశాము అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో అలాగని సింపుల్ క్రడ్ ఆపరేషన్స్ చేసేసి సింపుల్ డేటాబేస్ ఆపరేషన్స్తో సింపుల్గా ప్రాజెక్ట్ చేసేస్తాను అంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వదనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో అవతల రిక్రూటర్కి మీకు ఎంత నాలెడ్జ్ ఉంది ఒక ప్రాజెక్ట్ మీద అన్నది చూస్తారు కానీ సో మీరు పెట్టిన ప్రాజెక్ట్ ఓల్డ్ నేమ్ కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయరు అనేటటువంటిది అసలు ఉండదు. సో మీరు స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అని చెప్పి మీ రెజ్యూమ్లో పెట్టుకొని మీ డిస్క్రిప్షన్లో కేవలం స్టూడెంట్స్ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం చేశాను అని చెప్పి రాశారనుకోండి, అది ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వదు అనమాట. ఓకే, సో అక్కడ ఎంత డెప్త్ లెవెల్లో మీరు ప్రాజెక్ట్ చేశారు, ఎన్ని మాడ్యూల్స్ చేశారు, అందులో మీ రోల్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. అది స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేరా లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేరా, రెస్టారెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేరా అనవసరం అనమాట. సో మీరు చేసిన ప్రాజెక్టు ఎంత డెప్త్ లెవెల్లో చేశారు, సో అక్కడ మనకి అథెంటికేషన్, ఆథరైజేషన్ చేశారా లేదా, మల్టీ యూజర్ లాగిన్స్ మీరు ఇంప్లిమెంట్ చేశారా లేదా, ఓకే సో మనకి ఆథరైజేషన్స్ యూజర్ వైజ్గా పర్మిషన్స్ ఇంప్లిమెంట్ చేశారా లేదా, సో ఎక్కువ మాడ్యూల్స్ ఉన్నాయా లేదా, మీ రోల్ ఏంటి, సో ఇటువంటివన్నీ కావాలి తప్పితే ప్రాజెక్ట్ నేమ్ అన్నది మ్యాక్సిమం ఎవరికి అవసరం ఉండదు. మీరు ఏదైతే ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ పర్ఫెక్ట్గా రాశారనుకోండి, సరే మిమ్మల్ని
ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మీలో ఏం చూస్తారంటే, సో మీకు ఒక ప్రాజెక్ట్ అడిగి దీనికి డేటాబేస్ డిజైన్ చేయు అంటే మీరు డేటాబేస్ ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయగలుగుతున్నారు. అలాగే ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయమంటే మీరు ఫ్రంట్ ఎండ్ ఎంత బాగా డిజైన్ చేయగలుగుతున్నారు. ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని కనెక్ట్ చేయు అంటే ఎంత బాగా కనెక్ట్ చేయగలుగుతున్నారు. అది స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేరా, హాస్పిటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేరా, బిల్లింగ్ సాఫ్ట్వేరా అనవసరం. సో మీకు కాన్సెప్ట్ ఎంత వచ్చు అనేది ఇంపార్టెంట్ అనమాట. అలాగే మల్టీ యూజర్ లాగిన్ ఇంప్లిమెంట్ చేయడం, డిఫరెంట్ యూజర్స్కి పర్మిషన్స్ ఇవ్వడం, అలాగే రియల్ వరల్డ్లో ఆ వర్క్ ఫ్లో అనేది మీరు బాగా అండర్స్టాండ్ చేసుకుంటున్నారా లేదా. ఓకే, సో ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ మీకు ఎంత క్లారిటీ ఉంది, అలాగే మీ కోడ్ అనేది గిట్ హబ్లో మీరు ప్లేస్ చేశారా లేదా, అలాగే మీ కోడ్ అనేది ఎక్కడైనా లైవ్లో డిప్లాయ్ చేసి ప్రజెంట్ లైవ్ ప్రాజెక్ట్గా అది చెక్ చేయాలి, రన్ చేసి చెక్ చేయాలంటే అవుతుందా లేదా. సో ఇవన్నీ కూడా మీకు వాల్యూని యాడ్ చేస్తాయి తప్పితే సో ఏదో స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అని చెప్పి మీరు రెజ్యూమ్లో పెట్టినంత మాత్రాన మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వదని కాదు. సో మీరు ఆ ప్రాజెక్ట్ని చాలా డీప్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలి. అవన్నీ కూడా క్లియర్ కట్గా మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయగలిగితే సో వాళ్ళకి కావాల్సిన పాయింట్స్ ఏంటో నేను చెప్పాను కదా, అవన్నీ మీరు ఇందులో ఇంప్లిమెంట్ చేశాను అని చెప్పి మీరు నిజంగా ఇంప్లిమెంట్ చేసి అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేశాను అని చెప్పి మీరు రెజ్యూమ్లో పెట్టగలిగితే అంతకు మించి ఏ రిక్రూటర్కి కూడా ఒక క్యాండిడేట్, ఒక ఫ్రెష్ క్యాండిడేట్ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ ఉండదన్నమాట. సో అలాగే ఇప్పుడు కొత్తగా ఏఐ టూల్స్ యాడ్ అయ్యాయి. సో ఏఐ టూల్స్ యూజ్ చేసి మీరు ఎంత బాగా మీ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నారు. సో మీకు గిట్హబ్ కోపైలట్ కానీ, కర్సర్ ఏఐ కానీ, క్లాడ్ కోడ్ కానీ, సో వీటిలో ఏదైనా ఏఐ టూల్ని యూజ్ చేయడం వస్తే సో ఎంత బాగా యూజ్ చేయగలుగుతున్నారు అన్నది కూడా ఇప్పుడు యాడ్ ఆన్ అయ్యిందనమాట. సో మీరు స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టాలనుకుంటే పెట్టండి, కానీ ఓన్లీ స్టూడెంట్స్ మాడ్యూల్తో ఆపేయకండి. ఫైనాన్స్ మాడ్యూల్, అలాగే అకాడమిక్స్, అలాగే ఏదైతే ఆఫీసు అడ్మినిస్ట్రేషను, ఇటువంటివన్నీ కూడా మల్టిపుల్ మాడ్యూల్స్ ఇంప్లిమెంట్ చేసి పెట్టండి. సో టీచర్సు, సబ్జెక్ట్స్, మార్క్స్, ఇలా ఎన్ని మాడ్యూల్స్ మీరు పెట్టగలిగితే అన్ని మాడ్యూల్స్ పెట్టండి. ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది మీ రెజ్యూమ్. అలాగే మీరు ఒక హాస్పిటల్ ప్రాజెక్ట్ చేస్తారంటే నిజంగా ఒక హాస్పిటల్కి ఇది ఇలాగ ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. సింపుల్గా నేను పేషెంట్స్ యాడింగ్, పేషెంట్ రిమూవింగ్ చేశాను అంటే కుదరదనమాట. సో మీరు పేషెంట్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్తో పాటు డాక్టర్ అవైలబిలిటీ గురించి మీరు ఇంప్లిమెంట్ చేసి ఉండాలి. అలాగే ప్రతి రోలు కూడా రిసెప్షనిస్ట్ రోలు, డాక్టర్స్ రోలు, సో పేషెంట్స్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక హాస్పిటల్లో రియల్గా ఎవ్రీ యాక్టివిటీ ఏం జరుగుతూ ఉంటుందో అదంతా సాఫ్ట్వేర్లో ఆప్షన్స్ అనేవి ఉండేలాగా మీరు దాన్ని మాడ్యూల్స్ కిందకి డివైడ్ చేసుకొని ప్రతిదీ ఇంప్లిమెంట్ చేసేలాగా ఉండాలి. సో బిల్లింగ్ మాడ్యూల్ కానీ, అడ్మిన్ మాడ్యూల్ కానీ, ల్యాబ్ టెస్ట్స్, మెడిసిన్స్, ప్రతిదీ దృష్టిలో పెట్టుకొని మీరు సో రియల్ ఎన్విరాన్మెంట్కి ఈ ప్రాజెక్ట్ ఇస్తే ఇంకా యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు యూజ్ చేసుకోవాలి అన్నంత లెవెల్లో మీరు డెవలప్ చేస్తే మీరు పెట్టింది హాస్పిటల్ మేనేజ్మెంటా, స్కూల్ మేనేజ్మెంటా అన్నది అనవసరం. అలాగే రెస్ట్ ఏపీఐ ఇంప్లిమెంటేషన్, సో ఇది కూడా ఎక్కువగా ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటిది. కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసి నేను రెస్ట్ ఏపీఐ కూడా ఇంప్లిమెంట్ చేశాను, మైక్రో సర్వీసెస్ ఇంప్లిమెంట్ చేశాను అంటే ఖచ్చితంగా రిక్రూటర్కి అట్రాక్టివ్ పాయింట్ లాగా కనిపిస్తుంది. మీ రెజ్యూమ్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు. అయితే ఏదో మీరు చేయకుండా పెట్టేయడం కాదు, ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. సో చేసిన తర్వాతే దాన్ని మీ రెజ్యూమ్లో పెట్టండి. అలాగే చాలామంది వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ రెజ్యూమ్లో రాసేటప్పుడు సో నేను ఐ డెవలప్డ్ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ బై యూజింగ్ సో స్ప్రింగ్ బూట్, జావా, లేకపోతే పైథాన్, జాంగో అని చెప్పి ఇలా రాసేస్తూ ఉంటారు. అది కాదు కావాల్సింది. ఏం టెక్నాలజీస్ మనం వాడేమో చెప్పడానికి ముందు మన ప్రాజెక్ట్ని ఇందులో ఎన్ని మాడ్యూల్స్గా మనం డివైడ్ చేశాము, ఆ తర్వాత ఎన్ని టెక్నాలజీస్ యూజ్ చేశాము, అలాగే రియల్ వరల్డ్లో ఉండే ఏ ప్రాబ్లమ్ని ఈ ప్రాజెక్ట్ అనేది సాల్వ్ చేస్తోంది, ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో మన యొక్క రోల్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే సో మన రెజ్యూమ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. అలాగే మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా దాన్ని గిట్ హబ్లో మీరు ఒక రెపాజిటరీ క్రియేట్ చేసి గిట్ హబ్లో ఉంచండి. ఆ లింక్ని అక్కడ ప్రొవైడ్ చేయండి మీ రెజ్యూమ్లో. ఓకే, సో వీలైతే మీరు కొంచెం మనీ స్పెండ్ చేయగలరు అనుకుంటే అది ప్రాజెక్ట్ని కూడా మీరు ఎక్కడైనా డిప్లాయ్ చేసి సో దాన్ని లైవ్ ప్రాజెక్ట్ లాగా లైవ్ లింక్ కూడా అక్కడ ఇవ్వండి. సో యూ కెన్ చెక్ ఇట్ ఇన్ లైవ్ అని చెప్పేసి మీరు ఆ లైవ్ లింక్ ఇచ్చారంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట.
అలాగే కొన్ని ప్రాజెక్ట్ టైటిల్స్ కూడా మీకు ఐడియా రావడం కోసం ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో అవన్నీ కూడా వీలైతే మీరు యూజ్ చేసుకోండి. సో ఏదైనా సరే మీరే ఇంప్లిమెంట్ చేసి ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా మీకు దాని మీద కంప్లీట్ ఐడియా ఉండాలి. సో మీకు తెలిసినది మాత్రమే రెజ్యూమ్లో పెట్టండి. సో ఏదో రెజ్యూమ్ గొప్పగా ఉంటుందని చెప్పి మీకు తెలియంది పెట్టారంటే, సో మీ రెజ్యూమ్లో పెట్టిన ప్రతి వర్డు మీకు తెలుసు అని చెప్పి మీరు చెప్తున్నట్టు, దాని మీద క్వశ్చన్ వెయ్యి అని చెప్పి మనం రిక్రూటర్కి హింట్ ఇస్తున్నట్టు. ఓకే, సో కాబట్టి మీరు ఏం మెన్షన్ చేసినా రెజ్యూమ్లో దాని మీద ఒక క్వశ్చన్ వస్తుంది, అది మీరు చెప్పగలరు అంటేనే మీరు మీ రెజ్యూమ్లో ప్లేస్ చేయండి. లేకపోతే సో కోరుండి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారనమాట. ఓకే, సో కాబట్టి ఎవరైతే స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్, బగ్ ట్రాకింగ్ సిస్టమ్, బిల్లింగ్ సాఫ్ట్వేర్, సో ఇటువంటివి రెజ్యూమ్లో పెట్టొచ్చా అంటే 100% పెట్టొచ్చు. అయితే నేను చెప్పినట్టుగా మీరు కొంచెం డెప్త్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసి దాన్ని క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, సో రిక్రూటర్కి కావాల్సినది మీకు ఇంటర్నల్గా టాపిక్స్ మీద ఎంత ఐడియా ఉంది అన్నది కావాలి, కానీ మీరు చేసిన ప్రాజెక్ట్ ఏంటి అన్నది అనవసరము. సో మీరు స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అని చెప్పి స్టూడెంట్స్ యాడింగ్ మాత్రమే చేశాను అంటే సెలెక్ట్ అవ్వరు. సో డీప్ లెవెల్గా ప్రతి కాన్సెప్ట్ ఇది నేను ఇంప్లిమెంట్ చేశా, అది ఇంప్లిమెంట్ చేశా అని ప్రతిదీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, అవన్నీ రియల్గా ప్రాజెక్ట్ చేయండి. 100% ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో అలాగే మనం నెక్స్ట్ వీడియోలో మరొక యూస్ఫుల్ టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.